హాయ్ దేర్ దీస్ ఆర్ యూర్ వాచింగ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వన్ ప్లస్ నాట్ 2 మొబైల్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు రివీల్ చేస్తాను. సో వన్ ప్లస్ నాట్ 2 మొబైల్ ప్రైస్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కవర్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఈవెన్ వన్ ప్లస్ నాట్ 2 ఏ మొబైల్స్కి కాంపిటీషన్ ఇస్తుంది, అండ్ వన్ ప్లస్ నాట్ 2కి కాంపిటేటివ్గా ఏ మొబైల్స్ ఉన్నాయి, అండ్ ఆల్టర్నేటివ్గా ఏ మొబైల్స్ ఉన్నాయి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 22 ఆగస్ట్ 2020 వన్ ప్లస్ నుండి ఒక బడ్జెట్ 5G మొబైల్ లాంచ్ అయింది, వన్ ప్లస్ నాట్ అనమాట. సో 2020లో మోస్ట్ హైప్ అయిన మొబైల్ మనకి వన్ ప్లస్ నాట్ అనమాట. వన్ ప్లస్ నాట్ మొబైల్ మనకి బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, సో యావరేజ్ హిట్ అని చెప్పొచ్చు. సో యావరేజ్ హిట్ ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ బగ్స్ అండ్ ల్యాగ్. అండ్ రీసెంట్గా వన్ ప్లస్ ఒక మొబైల్ లాంచ్ చేసింది బడ్జెట్ సెగ్మెంట్లో, వన్ ప్లస్ నాట్ CE 5G అనమాట. అండర్ 20,000లో లాంచ్ అవ్వాల్సిన మొబైల్ అది, బట్ మనకి 22,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. సో అది కూడా మనకి యావరేజ్గానే ఉండిపోయింది మొబైల్. సో ఈ మొబైల్తో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూద్దాం. అయితే లాంచ్ ఈవెంట్లో CEOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. ఫస్ట్ మన డిజైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. సో డిజైన్ సెగ్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మనకి వన్ ప్లస్ 9 సిరీస్నే రిజెంబుల్ చేస్తుంది. సో హెసల్బ్యాండ్ కెమెరా ఏదైతే ఉంటుందో ఆ లివర్ మనకి సేమ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట, రియర్ సైడ్లో వన్ ప్లస్ నాట్ 2లో. సో ఇందులో మనకి ట్రిపుల్ లేయర్ కెమెరా సెటప్ ఉంటుంది రియర్ సైడ్లో, అండ్ వన్ ప్లస్ లోగో మిడిల్లో ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది మొబైల్లో లెఫ్ట్ సైడ్లో పంచువల్ కెమెరా ఉంటుంది. సో ఇది మనకి డిజైన్ సెగ్మెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ డిస్ప్లే సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. ఇందులో మనకి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, విచ్ కమ్స్ విత్ AMOLED డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. సో ఇది మనకి డిస్ప్లే సెగ్మెంట్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. సో కెమెరాస్లో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్లో 50+, 8+2. 50 మెగాపిక్సెల్ మనకి ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ మనకి ప్రైమరీ సెన్సార్ అనమాట. ఇది మనకి 1.5 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది మనకి 2.3 అపర్చర్తో వస్తుంది. అండ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లో మనకి లాస్ట్ కెమెరా మ్యాక్రో షాట్స్ కోసం అవుతుంది, మ్యాక్రో లెన్స్ అనమాట. ఇది మనకి 2.4 అపర్చర్తో వస్తుంది. మ్యాక్రో లెన్స్ పక్కన మనకి చిన్న LED ఫ్లాష్ అయితే ఉంటుంది. సో ఇది మనకి కెమెరా సెగ్మెంట్ డీటెయిల్స్ రియర్ సైడ్లో. ఫ్రంట్ సైడ్లో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇది మనకి f2.4 అపర్చర్తో వస్తుంది అనమాట. సో వన్ ప్లస్ నాట్లో మనకి డ్యూయల్ పంచువల్ కెమెరా ఉండేది, ఇందులో మనకి అప్గ్రేడ్ చేశారు, సింగిల్ పంచువల్ కెమెరా మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి కెమెరా సెగ్మెంట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మేజర్ సెగ్మెంట్ హార్ట్ ఆఫ్ ది సిస్టమ్ ప్రాసెసర్. MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 5G ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి 6nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇందులో Mali G77 M69 GPని యూజ్ చేశారు వన్ ప్లస్ నాట్ 2 మొబైల్లో. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే అండ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది, లేటెస్ట్ Oxygen-OS 11 సిరీస్తో అయితే వస్తుంది. సో ఇది మనకి సాఫ్ట్వేర్ అండ్ ప్రాసెసర్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇందులో 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 30 watts వాప్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ Type-C పోర్ట్ ఉంటుంది. బట్ ఇందులో మనకి 3.5mm జాక్ పోర్ట్ అయితే లేదు. సేమ్ మిస్టేక్ రిపీటింగ్ వన్ ప్లస్ నుండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ 3.5 జాక్ పోర్ట్. సో ఎలాంటి కండిషన్ అయినా కూడా మనకి 3.5 జాక్ పోర్ట్ చాలా వరకు యూజ్ అవుతుంది. సిమ్ ట్రే గురించి మాట్లాడితే ఇందులో మనకి ట్రిపుల్ స్లాట్ ఉండదు, 2 స్లాట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. 2 నానో సిమ్స్ని మనం ఎట్ టైం యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడితే అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఆర్టికల్స్ ఇందులో 3 వేరియంట్స్ లాంచ్ అవుతుంది అనమాట, 8+128, 12+256 అండ్ 8+256. సో ఈ 3 వేరియంట్స్లో లాంచ్ అవుతున్నట్టు ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, అండ్ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది, గైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది, అంబిషన్ లైట్ సెన్సార్ ఉంటుంది. వాట్ నాట్ అన్ని సెన్సార్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఈ మొబైల్లో. అండ్ కమ్స్ టు కలర్ సెగ్మెంట్స్. సో కలర్ సెగ్మెంట్స్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ప్రైమరీగా మనం నాట్ 2 మొబైల్లో ఫస్ట్ కలర్ బ్లూని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ ప్లస్ ఇప్పటివరకు లాంచ్ చేసిన మొబైల్స్లో గ్రే, బ్లాక్ ఈ రెండు కూడా మ్యాండేటరీ కలర్స్. సో ఈ మొబైల్లో కూడా మనం ఈ 2 కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్లూ కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్. సో ఈ 3 కలర్స్ మాత్రం గ్యారంటీగా ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ సెగ్మెంట్ ప్రైస్. సో ప్రైస్ సెగ్మెంట్ కోసం నేను నియర్లీ 70 ఆర్టికల్స్ రిఫర్ చేశాను. సో చాలా వెబ్సైట్స్లో టాగ్ల్ అవుతున్నాయి అనమాట, 35,000 కూడా చూపిస్తున్నాయి కొన్ని ప్రైజెస్. అన్ని ఆర్టికల్స్ రిఫర్ చేసి బెస్ట్ ప్రైస్ సెగ్మెంట్ని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఈవెన్ వన్ ప్లస్ నాట్ ప్రైస్ సెగ్మెంట్స్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశాను. సో ఆ వీడియో మీకు కార్డ్స్లో ఉంటుంది. సో నా ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటి అంటే వన్ ప్లస్ నాట్ మొబైల్ మీద 27,999 ఫర్ బేస్ వేరియంట్ 8+128 అండ్ 29,999, 32,999. సో ఈ ప్రైస్ సెగ్మెంట్స్లో లాంచ్ అవుతుందని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి 27,000 ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ ఉంది Realme X1 Max 5G. సో అది మనకి 50 watts సూపర్ డాట్ ఛార్జర్ సపోర్ట్ ఉంటుంది, అండ్ సేమ్ MediaTek Dimensity ప్రాసెసర్ ఉంటుంది, 200 ప్రాసెసర్, 5G ప్రాసెసర్. వన్ ప్లస్ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే అలర్ట్ స్లైడర్ అండ్ Oxygen-OS. సో ఈ రెండు ఫీచర్స్ని మనం రిమూవ్ చేస్తే వన్ ప్లస్ నాట్ని కొనలేము కూడా. సో అదే వీళ్ళకి మేజర్ అసెట్, వన్ ప్లస్కి మేజర్ అసెట్ ఏంటంటే Oxygen-OS అండ్ అట్ ద సేమ్ టైం అలర్ట్ స్లైడర్. ఇన్ కేస్ వీళ్ళు కనుక 30,000 ప్రైస్ సెగ్మెంట్లో బేస్ వేరియంట్ లాంచ్ అయితే మాత్రం ఆ మొబైల్ ఫెయిల్ అవుతుంది గ్యారంటీ. ఎందుకంటే మనకి
31,000 ప్రైస్ సెగ్మెంట్లోనే ఆన్ కార్డ్ ఆఫర్స్ మీద మనకి మీ 11X Pro వస్తుంది. సో అది మనకి ప్యూర్ ఫ్లాగ్షిప్ అనమాట. స్నాప్డ్రాగన్ 888 SoC ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో మ్యాక్సిమం పీపుల్ కూడా మీ 11X Proని ప్రిఫర్ చేస్తారు ఇన్ కేస్ వన్ ప్లస్ నాట్ మొబైల్ బేస్ వేరియంట్ 30,000 ప్రైస్ సెగ్మెంట్ లాంచ్ అవుతాయి. సో అట్లీస్ట్ రియల్మీ X7 ప్రైస్ సెగ్మెంట్ లాంచ్ అవ్వాలి, లేదా రియల్మీ X7 Max 5G ప్రైస్ సెగ్మెంట్కి తక్కువలో లాంచ్ అవ్వాలి. అంటే 26,000 ప్రైస్ సెగ్మెంట్ లాంచ్ అవుతే ఈ మొబైల్ హిట్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్స్ వీళ్ళు లాంచ్ చేయకుండా 30,000 ప్రైస్ సెగ్మెంట్ని వీళ్ళు బేస్ సెగ్మెంట్గా తీసుకొని అండ్ 35,000 38,000 లాంచ్ చేసి వన్ ప్లస్ నాట్ మొబైల్ని గ్యారంటీగా మొబైల్ని ఎవరు తీసుకోలేరు. బికాజ్ మనకి రియల్మీ ఉంది, ఐక్యూ ఉంది అండ్ షామీ ఉంది. సో ఈ 3 మొబైల్స్ కూడా మనకి పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ కూడా లాంచ్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఒకప్పుడు వన్ ప్లస్ నుండి ఒక మొబైల్ లాంచ్ అవుతుందంటే మంచి హైప్ ఉండేది అండ్ ఆ హైప్కి పర్ఫెక్ట్గా వీళ్ళు మ్యాచ్ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ సినారియోలో వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 9 సిరీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వన్ ప్లస్ వాల్యూ బ్రాండ్ని తగ్గిస్తూ వస్తున్నాయి అనమాట. సో ఒకప్పుడు వన్ ప్లస్ బేస్ సెగ్మెంట్ మనకి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళ బేస్ సెగ్మెంటే 50,000 తీసుకుంటున్నారు. సో బిలో 40-30లో మనకి కిల్లర్ మొబైల్స్ వస్తున్నాయి రియల్మీ నుండి, ఐక్యూ నుండి అండ్ షామీ నుండి. సో వీళ్ళు మళ్ళీ ఆ ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేయాలి, మళ్ళీ మంచి మొబైల్స్ లాంచ్ చేయాలి అండర్ మంచి ప్రైస్ సెగ్మెంట్లో. సో అప్పుడు మళ్ళీ వన్ ప్లస్కి ఉన్న నేమ్ని వాళ్ళు బౌన్స్ బ్యాక్ చేసుకోవచ్చు. అఫోర్డ్ చేయలేని ప్రైస్లో లాంచ్ చేస్తున్నారు వన్ ప్లస్ అంటే. సో చూడాలి ఈ వన్ ప్లస్ నాట్ 2 మొబైల్తో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అని. సో వీడియో ఎంత గైస్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేటింగ్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ మీ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సైనింగ్ అవుట్. జై హింద్.